హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్వా కిచెన్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ బీరకాయ సోయా కర్రీ. బీరకాయ మరియు సోయా మన హెల్త్ కి చాలా మంచిదండి. సో వీటి కాంబినేషన్ తో మన హెల్తీ డిష్ ని ప్రిపేర్ చేసేద్దాం. ఇక్కడ మేము కేజీ ఆర్గానిక్ బీరకాయల్ని తీసుకున్నాం. ముందుగా వీటి చివర మొదల నుండి చేతి చెక్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. న్యూట్రెలా 10 రూపీస్ సోయా మినీ చంక్స్ ప్యాకెట్ని పూర్తిగా తీసుకున్నాం. ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నీళ్లు, కొంచెం ఉప్పు వేసి మరిగాక సోయా చంక్స్ని వేసి ఉడకనివ్వాలి. సోయాని పట్టుకొని చూస్తే మెత్తగా అవ్వాలి. అప్పుడు వీటిని స్ట్రైనర్లో వేసి వడకట్టి వాటిని ఇలా పిసుకుతూ ఎక్సెస్ వాటర్ని పిండాలి. తరువాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణీలో 3 చెంచాల ఆయిల్ని వేసి వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 3 చెంచాల కారాన్ని వేసి కలుపుకొని 10 నుంచి 15 నిమిషాలు మగ్గించాలి. చూస్తున్నారుగా, ఇక్కడ మా ఆర్గానిక్ బీరకాయల నుండి చాలా నీరు వచ్చిందండి. ఇలా వాటి నీరుతోనే కూర ఉడికితే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు నీరు రాకపోతే కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మగ్గించండి. ఇప్పుడు 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా మసాలా పొడి వేసి అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మనం ఉడికించి పెట్టుకున్న సోయాని వేసి కలుపుకొని 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోండి. అంతేనండి, మన హెల్దీ రెసిపీని తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తే ఒక ముద్ద ఎక్కువే తింటారండి. మరి మా రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేస్తారుగా. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.